మన కథ మొదలయ్యేది యోనా అనే ఒక ప్రవక్తతో. అతనికి దేవుని నుండి ఒక ఆజ్ఞ వస్తుంది. కాని ఆ ఆజ్ఞను పాటించడానికి బదులు అతను పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. యోనాకి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీనెవే అనే శక్తివంతమైన నగరానికి వెళ్ళాలి. ఆ నగరం ఇజ్రాయేలీయులకు బద్ద శత్రువు. అక్కడికి వెళ్ళి వాళ్ల పాపాల గురించి హెచ్చరించాలి. అంటే ఇది మామూలు పని కాదు, ప్రాణాలతో చెలగాటం లాంటిది. మరి యోనా ఏం చేశాడు? దేవుడు తూర్పుకు వెళ్ళమంటే అతను పడమర వైపు వెళ్లే ఓడ ఎక్కేశాడు. దేవుడి నుండి, తన బాధ్యత నుండి, అన్నింటికన్నా ముఖ్యంగా తన శత్రువులని కాపాడాలనే ఆలోచన నుండే పారిపోవాలని చూశాడు. అయితే దేవుడి నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదు కదా. యోనా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం సముద్రం మధ్యలో ఒక పెను తుఫానుకు కారణమైంది. యోనా చేసిన తప్పు ప్రభావం కేవలం అతని మీదే పడలేదు. సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఆకాశం నల్లగా అయిపోయి ఓడ మునిగిపోయేంత భయంకరమైన తుఫాను మొదలైంది. చూడండి, అతని ఒక్కడి అవిధేయత ఏ పాపం ఎరుగని ఎందరో నావికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఆ గందరగోళం మధ్యలో చివరికి యోనా నిజాన్ని ఒప్పుకున్నాడు. ఈ ఉపద్రవానికి కారణం నేనే అని అంగీకరించాడు. నన్ను తీసి సముద్రంలో పడేయండి, అప్పుడు అంతా ప్రశాంతంగా మారుతుంది అంటూ తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. వాళ్లు భయంతోనే యోనాని ఆ కల్లోల సముద్రంలోకి విసిరేశారు. ఆ మరుక్షణమే ఆ భయంకరమైన తుఫాను అద్భుతం జరిగినట్టు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అతని త్యాగం ఆ ఓడలోని వాళ్లందర్నీ కాపాడింది. సరే, బయట తుఫానైతే ఆగిపోయింది. కాని యోనా మనసులో అసలైన తుఫాను అప్పుడే మొదలైంది. అతను సముద్ర అగాధంలోకి, పూర్తి చీకటిలోకి ప్రయాణించాడు. ఇక ఇక్కడ యోనా కథలో అందరికీ తెలిసిన అత్యంత ప్రసిద్ధమైన ఘట్టం వస్తుంది. యోనా మునిగిపోలేదు. దానికి బదులుగా దేవుడు ఒక భారీ చేపను పంపి అతన్ని మింగేలా ఏర్పాటు చేశాడు. ఇది శిక్షలా అనిపించినా నిజానికి ఇదొక రక్షణ. ఆ చీకట్లో, ఏకాంతంలో అతనికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వడమే దీని ఉద్దేశం. 3 పగళ్ళు 3 రాత్రులు ఆ చేప కడుపులో, పూర్తి చీకటి, పూర్తి ఏకాంతం. బహుశా ఆ నిశ్శబ్దంలోనే యోనా తనను తాను ప్రశ్నించుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, దేవునికి ప్రార్థించాడు. ఆ 3 రోజుల చీకటి అనుభవం యోనాని పూర్తిగా మార్చేసింది. ఎప్పుడైతే అతను దేవునికి పూర్తిగా లొంగిపోయాడో ఆ చేప అతన్ని తిరిగి పొడినేల మీదకు కక్కేసింది. అంటే అతనికి రెండో అవకాశం లభించిందన్నమాట. ఈ రెండో అవకాశాన్ని యోనా వృధా చేసుకోలేదు. ఈసారి అతను తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. ఒక నగరం తలరాతను మార్చడానికి బయలుదేరాడు. ఈసారి యోనా వెనక్కి తిరిగి చూడలేదు. నేరుగా నీనెవే నగరంలోకి వెళ్ళాడు. ఆ నగర వీధుల్లో నిలబడి ఎంతో ధైర్యంగా ఇలా ప్రకటించాడు, ఇంకా 40 రోజులే సమయం, ఈ నగరం నాశనమైపోతుంది. కాని ఇక్కడ పెద్ద ఆశ్చర్యం జరిగింది. యోనా మాటలు ఒక కార్చిచ్చులా వ్యాపించాయి. రాజు నుండి బానిస వరకు నగరం మొత్తం ఆ మాటలను నమ్మింది. వాళ్లు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. దాంతో దేవుడు వాళ్ళని క్షమించాడు. ఇది కనీ విని ఎరుగనే అద్భుత విజయం. అంతా అయిపోయింది. విజయం సాధించామని అందరూ అనుకుంటున్న సమయంలో కథలో అసలైన మలుపు వస్తుంది. ఇక్కడే మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం దాగి ఉంది. ఒకవైపు చూస్తే నినేవే నగరం మొత్తం ఊపిరి పీల్చుకుంది. వినాశనం నుండి తప్పించుకున్నందుకు ప్రతి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. కాని మరోవైపు ఈ అద్భుత విజయాన్ని సాధించిన యోనా సంతోషంగా లేడు. పైగా తీవ్రమైన కోపంతో రగిలిపోతున్నాడు. ఎందుకు? తన బద్ధశత్రువులు నాశనం కాకుండా రక్షించబడటం అతనికి అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే కథ యొక్క అసలు సారాంశం మనకు అర్థమవుతుంది. ఎంత విచిత్రం చూడండి. క్షమించబడిన వాళ్లు కృతజ్ఞతతో ఉంటే, క్షమించడానికి కారణమైన ప్రవక్త మాత్రం పగతో మండిపోతున్నాడు. తన శత్రువులు నాశనం కావాలన్నది అతని కోరిక. కాని దేవుడు వాళ్ళని క్షమించాడు. దాంతో యోనా దృష్టిలో తన గొప్ప విజయం ఒక ఘోర పరాజయంగా మారింది. యోనా కోపాన్ని, అతని సంకుచిత మనస్తత్వాన్ని మార్చడానికి దేవుడు ఒక చిన్న పాఠం నేర్పాలనుకున్నాడు. ఒక మొక్కను సృష్టించి యోనాకు నీడనిచ్చేలా చేశాడు. యోనాకు ఆ మొక్క అంటే చాలా ఇష్టమేర్పడింది. కాని ఆ మరుసటి రోజే ఆ మొక్క వాడిపోయింది. దానికి యోనా తట్టుకోలేనంతగా బాధపడ్డాడు. అప్పుడు దేవుడు యోనాను ప్రశ్నించాడు. కథ ఇక్కడే ముగుస్తుంది ఒక ప్రశ్నతో.
ఒక్క రోజులో వాడిపోయిన ఈ చిన్న మొక్క కోసం నువ్వే ఇంత బాధపడుతుంటే లక్షలాది మంది ప్రజలున్న ఆ గొప్ప నగరం మీద నాకు జాలి కరుణ ఉండద్దా? నిజమైన కరుణ అంటే ఏంటి? అది మనం ఇష్టపడేవాళ్లకే పరిమితమా, లేక మనం ద్వేషించేవాళ్లకు కూడా వర్తిస్తుందా? యోనా కథ ఈ ప్రశ్నను మనం ముందు ఉంచి ముగుస్తుంది. ఆలోచించాల్సిన విషయం కదూ?